సుబ్బరాజుకు సినిమా చూపెట్టింది సెట్. ఒకటి కాదు, రెండు కాదు, నాన్ స్టాప్ గా 4 షోలు చూపెట్టింది. 13 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణలో సుబ్బరాజు పలు కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ ఆధారంగా మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది సెట్. డ్రగ్స్ కేసు విచారణను సీరియస్ గా తీసుకున్న సిట్ టాలీవుడ్ కు చుక్కలు చూపెడుతోంది. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడును విచారించిన అధికారులు సుబ్బరాజు నుంచి అత్యంత కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభమైన విచారణ రాత్రి 11 గంటల 15 నిమిషాలకు ముగిసింది. దాదాపు 13 గంటలకు పైగా ఇంటరాగేషన్ కొనసాగింది. పూరి, శ్యామ్ కే నాయుడు, కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుబ్బరాజుకు ప్రశ్నలు సంధించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను చూపిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. పూరితో సాన్నిహిత్యం పైన కూపీలాగారు. పూరి సహా సినిమా పరిశ్రమలో ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్టు తెలుసా అని అడిగారు. అయితే మొదట సిట్ బృందాన్ని సుబ్బరాజు ముప్పుతిప్పులు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ రంగంలోనికి దిగారు. విడతల వారీగా ఆధారాలతో సహా ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన పలు కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇక సుదీర్ఘంగా సాగిన విచారణతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు సుబ్బరాజు. విచారణ సమయంలో ఆయనకు బీపీ డౌన్ అయింది. దీంతో వెంటనే వైద్యులు చేయించారు. టెన్షన్ పడవద్దని, సరైన సమాధానాలు ఇస్తే విచారణ త్వరగా ముగుస్తుందని అధికారులు సూచించారు. కాసేపు విశ్రాంతి ఇచ్చిన తర్వాత మళ్లీ ప్రశ్నించారు. సుబ్బరాజు శాంపిల్స్ ను వైద్యులు సేకరించారు. రక్తం, గోళ్లు, తల వెంట్రుకల నమూనాలను ల్యాబ్కు తీసుకువెళ్లారు. సుదీర్ఘ విచారణ తర్వాత బయటకు వచ్చిన అతడు సిట్ మళ్లీ ఎప్పుడు విచారణకు హాజరవుతారని చెప్పారు. ఇది it's an inquiry which is going on a very serious case where state is facing right now. All the little kids and school kids and everybody are getting drug addicts and you know there are lot of people peddling the drugs to all these kids and all. సో దీని మీద పిల్లలు కూడా చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ సంగతి మొత్తం అందరికీ తెలుసున్నదే, ఇవాళ నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. సో దాని మీద సిట్ వాళ్ళు వేసిన ఎంక్వైరీకి నేను అటెండ్ అయిన వేళ అండ్ సిట్ వాళ్ళ అందరికీ కూడా నేను పూర్తిగా 100% సహకరించాను. అండ్ ఇది యాక్చువల్గా ఇది మ్యాగ్నిఫై చేయాల్సిన అన్నెసరీగా ఎక్కువ అనవసరమైన థింగ్స్ ఎక్కువ మ్యాగ్నిఫై అవుతున్నాయి. బట్ ద రియల్ కేస్ని రూట్ కాజ్ నుంచి తీసేయడానికి స్టేట్ గవర్నమెంట్ అండ్ ద సిట్ ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ అండ్ వెరీ సీరియస్లీ. అండ్ అది త్వరలో నిర్మూలించబడుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ దానికి ఎప్పుడైనా సరే ఎనీ టైం నన్ను మళ్ళీ సిట్ వాళ్ళు పిలిస్తే నేను అటెండ్ అవుతాను. మరోవైపు సుబ్బరాజు విచారణకు సహకరించారని చెప్పారు సిట్ అధికారులు. సిట్ ఊహించిన దానికంటే సుబ్బరాజు ఎక్కువే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకుంటున్న నటీనటుల పేర్లు అతడు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతడు ఇచ్చిన క్లూస్ ఆధారంగా మరో లిస్ట్ రెడీ చేస్తోంది సిట్. టాలీవుడ్ బాక్స్ బద్దలవుతోంది. సుబ్బరాజు ఇచ్చిన క్లూస్ తో ఇండస్ట్రీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంతకీ విచారణలో ఏం చెప్పాడు? కొత్తగా తెరపైకి వచ్చిన క్యారెక్టర్లేంటి? సిట్ నెక్స్ట్ లిస్టులో ఉన్నది ఎవరు? డ్రగ్స్ కేసులో కీలకంగా భావించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ను 11 గంటల పాటు ప్రశ్నించింది సిట్. ఆ తర్వాత కెమెరామెన్ శ్యామ్ కే నాయుడును 6 గంటల పాటు ప్రశ్నించి వదిలేసింది. కానీ ఎవరూ ఊహించని విధంగా సుబ్బరాజును మాత్రం 13 గంటల పాటు ప్రశ్నించింది. ఎందుకు? విచారణ సాగుతున్న కొద్దీ సుబ్బరాజు సిట్ కూడా ఊహించని కీలక సమాచారం అందించాడని తెలుస్తోంది. అతడు ఇచ్చిన క్లూస్ ఆధారంగా ప్రశ్నలు కొనసాగిస్తూ పోయారు అధికారులు. అందుకే రాత్రి 11 గంటలు దాటే వరకు విచారణ కొనసాగింది. అటు స్వయంగా ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్తో పాటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కూడా సుబ్బరాజు కీలక అంశాలు వెల్లడించారని ఇంతకీ సిట్కు సుబ్బరాజు ఏం చెప్పాడు? కొత్తగా ఎవరి పేర్లు బయటపెట్టాడు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు టాలీవుడ్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డ్రగ్స్ కేసులో కొత్తగా తెరపైకి వచ్చిన ఆ క్యారెక్టర్లేంటి? ఇప్పటి వరకు పూరి గ్యాంగ్, బ్యాంకాక్ బ్యాచ్ చుట్టూనే మొత్తం డ్రగ్స్ రాకెట్ తిరిగింది. ఇప్పుడు సుబ్బరాజు ఇచ్చిన సమాచారంతో సినిమా పరిశ్రమలో మరికొందరు కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు తేలిపోయింది. టాలీవుడ్తో దశాబ్దాలుగా సంబంధం ఉన్న ఓ కుటుంబానికి సంబంధించిన సమాచారం సిట్కు చేరింది. ఈ ఫ్యామిలీలో ఇద్దరికీ డ్రగ్స్తో సంబంధం ఉన్నట్లు పక్కా ఆకరించారు అధికారులు. ఈ కుటుంబానికి సోమ లేదా మంగళవారాల్లో నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది సిట్.
అటు డ్రగ్స్ తీసుకుంటున్న మరో 15 మంది పేర్లను సుబ్బరాజు బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇక డ్రగ్స్ కేసును సీరియస్ గా తీసుకున్న సిట్ బృందం విచారణలో చాకచక్యంగా వ్యవహరిస్తోంది. ఒక్కో రోజు ఒక్కో బృందం ప్రశ్నిస్తూ వస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రగ్స్ వాడకం నుంచి కెల్విన్ తో పరిచయం వరకు సుబ్బరాజుపై సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. పూరి, శ్యామ్కేను వేర్వేరు బృందాలు విచారించాయి. మరో బృందం సుబ్బరాజు సినిమా స్టైల్లోనే మొదట హాయిగా పలకరిస్తూ ఆ తర్వాత నెమ్మదిగా అసలు విషయంలోనికి వెళుతున్నారు. ఇక కావాలనే కొందరు బిగ్ షాట్స్ ను విచారణ నుంచి తప్పించారన్న వార్తలను కొట్టిపారేశారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశామనడం కూడా కరెక్ట్ కాదన్నారు. ఎవరికి టార్గెట్ చేయాలి స్టూడెంట్స్ మరియు కాలేజెస్ తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత రిమైనింగ్ ఎవరు వాడుతున్నారో వాళ్ళ మీద, ఆ తర్వాత ఈ హోటల్స్, లాస్ట్ లో ఇప్పుడు సినిమా ముందు వచ్చాము. ఓన్లీ థింగ్ ఎవరు దీంట్లో పెడ్లర్స్ ఉంటే తప్పకుండా వాళ్ళ పేరు బయట. మొత్తానికి సిట్ విచారణతో టాలీవుడ్ షేక్ అవుతోంది. కొత్తగా ఎవరిని పిలుస్తారికి నోటీసులు వస్తాయో అన్న టెన్షన్ పెరిగిపోతోంది. పూరి, శ్యామ్కే నాయుడు, సుబ్బరాజు విచారణలో అనేక కొత్త విషయాలను తవ్వితీసింది సిట్. ఇంకా తరుణ్, నందు, తనీష్, చార్మి, ముమైత్ ఖాన్, రవితేజ, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, చార్మిలను విచారించాల్సి ఉంది. ఫస్ట్ ఫేజ్ అయిపోగానే వీరిచ్చిన సమాచారం ఆధారంగా సిద్ధమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు ముమైత్ ఖాన్ విషయంలోనూ స్పష్టత ఇచ్చారు అకున్ సబర్వాల్. ఆమెకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని, ఈ నెల 27న సిట్ ముందు హాజరవుతారని స్పష్టం చేశారు. అటు నగరంలో పబ్స్, హుక్కా సెంటర్లపైన సీరియస్ గా ఫోకస్ పెట్టింది సిట్.